మార్నింగ్ స్టార్ పవర్ డిజి ఇన్వెస్టర్ షోకి స్వాగతం. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ ప్లాన్ బెటర్ అన్న అర్థం కాని ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అయితే ఇవే ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు చెప్పే ప్లాట్ఫామ్ ఇదే. మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఏఏఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ విషయాలపై మీ అపోహలు దూరం చేసి పెట్టుబడిని మార్గదర్శకంగా మార్చే ఓ డైనమిక్ ప్రోగ్రామే ఇది. ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పెట్టుబడి నిపుణులు, విన్నర్ కేకేగా ప్రసిద్ధులైన అరుణ్ కేకే గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. ఓకే, మొట్టమొదటి బీఆర్కే ప్రేక్షకులందరికీ కూడా సుప్రభాతం మరియు శుభోదయం. ఓకే కేకే గారు, నిన్న మార్కెట్లో సూచీల పెరుగుదల కానీ టెంపరీ అప్ ట్రేడింగ్లో ఎలా ఉండబోతుంది? ఈ యొక్క నిన్న మార్కెట్ పెరుగుదలని మొట్టమొదటగా ఒక 6 ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది చెప్పాలంటే షార్ట్ కవరింగ్ అయ్యింది. షార్ట్ కవరింగ్ అన్నప్పుడు నిన్న నిఫ్టీలో ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనం చెక్ చేసినప్పుడైతే 25,000 దగ్గర కానీ, ఆ తర్వాత 24,800 దగ్గర కానీ, 24,500 దగ్గర కానీ మామూలుగా ఎక్కువ పుట్స్ అనేది ఎక్కువగా సెల్ పుట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో వాటన్నిటికీ ఇంకా మార్కెట్ 24,600కి దగ్గరగా వచ్చినప్పుడు సో షార్ట్ కవరింగ్ అనేది వాల్యుయేషన్ బయింగ్ తోటి ఈ యొక్క షార్ట్ కవరింగ్ కాల్స్ని మనము చేసుకున్నారు. సో అందువల్ల మార్కెట్స్ అనేది మళ్ళీ రీబౌండ్ అవ్వడం జరిగింది. అలాగే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మామూలుగా ఈ యొక్క ఏదైతే ఇండస్ట్రీ హెవీ వైట్స్ ఉన్నాయో, హెచ్డిఎఫ్సి కానీ, రిలయన్సీ కానీ, యాక్చువల్గా టాటా స్టీల్ కొంత ఈ యొక్క ఏదైతే సపోర్ట్ లెవెల్ జోన్స్లో ఉన్నాయో ఆ లెవెల్స్లో ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ ఎక్కువ జరగడం వల్ల ప్లస్ మామూలుగా వాల్యూ బయింగ్ అనేది ఏర్పాటయ్యింది. సో దానివల్ల కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది నిన్న జరగడం జరిగిందండి. అలాగే ఇంకా మొత్తము వీటన్నిటికీ కూడా గ్లోబల్ మార్కెట్స్లో కూడా మనకు ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపించింది. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కానీ, జపాన్ మార్కెట్స్ కానీ యాక్చువల్గా టారిఫ్ ఫైనలైజ్ చేసుకోవడంతో అవి కొంత రిలాక్సేషన్గా కొంత ముందుకు వెళ్ళడం జరిగింది. సో అదే ట్రెండ్ తోటి మామూలుగా యూఎస్లో కూడా కొంత మిశ్రమంగా కనిపించినప్పటికీ S&P 500 కానీ ప్లస్ డౌజోన్స్ కానీ ప్లస్ నాస్డాక్ కాంపోజిట్, ఏదైతే నాస్డాక్ కాంపోజిట్ అనేది ఒక ఇంపార్టెంట్ వెయిటేజ్ సెక్టర్ అండి. మామూలుగా ఇది ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్కి సంబంధించి రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి టెక్నాలజీ అండ్ ఐటీ కంపెనీస్ అనేది నాస్డాక్లో కూడా టోటల్గా లైఫ్ టైం పీక్ దగ్గరగా ఉండడంతో పాటు S&P వచ్చేసి వరుసగా ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో 13వ లైఫ్ టైం పీక్ జరగడంతో ఈ యొక్క డెవలప్మెంట్ అనేది కొంత కన్సిస్టెంట్ అనేటువంటి ఒక పాజిటివ్ సంకేతం అనేది రావడంతో అది కూడా మన మార్కెట్స్కి కొంత అప్వేర్ అంటే కొంత అప్ ట్రెండ్ అవ్వడానికి కొంత ఉపయోగపడింది. ఎందుకంటే మన మార్కెట్లో నిఫ్టీ 50లో చూసుకుంటున్నప్పుడు మొత్తము ఫస్ట్ సపోర్టింగ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ ఐటీ. సో నిఫ్టీ ఐటీ అనేది ఇంకా అండర్ వెయిట్గా ఉండి ఈ రకంగా సపోర్ట్ అనేది మామూలుగా గ్లోబల్ మార్కెట్స్ నుంచి దొరికినప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్గా ఏదైతే టాప్ 10 కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా కొంత పాజిటివ్ బజ్ అనేది జరిగింది. సో అలాగే మనకు ఇంకా నిఫ్టీలో వచ్చేసి మనకు నిఫ్టీతో పాటు మనకు అదర్ సెక్టర్స్ అంటే నిఫ్టీలో ఉన్నటువంటి అదర్ సెక్టరల్ పనితీరు అంటే రియాలిటీ కానీ, ఫార్మా కానీ, మెటల్ కానీ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్ కొంత 1% కంటే ఎక్కువ పెరిగినాయి. కాబట్టి దాదాపు నిఫ్టీ ఆటో అయితే దాదాపు 478 పాయింట్స్ పెరిగి ఇందులో మారుతి సుజుకి వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనకు 620 పాయింట్స్ పెరిగి మనకు ఖచ్చితమైనటువంటి అంటే లోయర్ లెవెల్లో కూడా మనకు మిగతా సెక్టర్స్ నుంచి సపోర్ట్ రావడం అనేది జరిగింది. ఒక మంచి అవకాశంగా మనం ఇది భావించవచ్చు. అలాగే మనకు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా దాదాపు లాస్ట్ 1 వీక్ నుంచి కూడా -2.34 దాదాపు 2.54% మనకు పడినప్పటికీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇప్పుడు దాదాపు 0.84% నుంచి మామూలుగా 1.10% వరకు పెరిగాయి. కాబట్టి ఇది కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్లో వచ్చి మనకు ఈ యొక్క డైలీ చార్ట్ను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్గా ఒక రీబౌండ్ అంటే ఒక ఎన్గల్ఫింగ్ క్యారెక్టర్ అంటే ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది మనకు డైలీలో ఫామ్ అవడం వల్ల మనకు అది
మనకు పోయే కొద్దీ ఒక బుల్లిష్ ట్రెండ్ని కానీ లేదా మామూలుగా ఒక సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ని కానీ మనకు ఈ వచ్చే 2 రోజుల్లో ఈ క్యాండిల్స్ కనుక క్లోజ్ అయితే మనకు ఈ ఉన్నటువంటి ఈ మంత్లో ఇట్ విల్ బి గివింగ్ ఏ పాజిటివ్ సైన్ అండ్ ఇట్ విల్ బి గోయింగ్ టు బి అప్ సైడ్. చాలా ఇంతకు ముందు ఉన్నటువంటి బ్యారియర్ 25,300 బ్యారియర్ని కూడా దాటుకొని 25,800 నుంచి 26,000 వరకు కూడా వెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజులు వచ్చేటువంటి మార్కెట్ వచ్చే క్లోజర్, ఈ మంత్లీ క్లోజర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనము భావించవచ్చు. అలాగే మనకు ఈవెన్ అక్టోబర్ 1 మనకు యుఎస్ ఇండియా ట్రేడ్ గురించి కూడా ఇంక కొంత పాజిటివ్ సైన్స్ అయితే అందుతున్నాయి, కానీ ఇంకా పూర్తి విషయాలు అయితే మనకు తెలియట్లేదు. సో వన్స్ ఆ న్యూస్ కూడా కొంత పాజిటివ్ బజ్ కింద తోడైతే మాత్రం నిఫ్టీ అనేది కొంత మళ్ళీ పాజిటివ్గా చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది మామూలుగా ఈ యొక్క నిన్నటి జరిగినటువంటి పరిణామాల్లో ఈ యొక్క మొత్తం ఈ 6 ప్రధాన కారణాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, కేకే గారు, స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న డిఫరెంట్ సెక్టార్లో ఈరోజు ఒక ఇంపార్టెంట్ సెక్టార్ యొక్క ప్రైస్ యాక్షన్ మరియు వాటిలో అందిపుచ్చుకోగల అవకాశాలు తెలుపగలరు ఒకసారి? యా, మనకు ఈ యొక్క నిఫ్టీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్స్ని మనం గమనించినట్లయితే మనము గత మామూలుగా ఒక క్వార్టర్ రిజల్ట్స్ని ఒక మదింపు చేసుకున్నప్పటికీ ప్లస్ మన యొక్క ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అనేది వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నప్పటికీ మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా అండర్ వెయిటేజ్ సెక్టర్స్లో పవర్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్, ఎఫ్ఎంసీజీ ప్లస్ మామూలుగా ఐటీ సెక్టర్స్. ఈ వీటితో పాటు బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. సో ఈ సెక్టర్స్లో కొంత మనకు అండర్ వెయిటేజ్ అనేది కనిపిస్తూ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఈ యొక్క వీటిలో ఒక లెవెల్స్ అనేది వచ్చినప్పుడు జాగ్రత్తగా చెప్పడానికి అంటే జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీటిల్లో ముఖ్యమైనది ఏంటంటే నిఫ్టీకి సపోర్ట్ ఇచ్చేటువంటి బ్యాంక్ నిఫ్టీ తర్వాత మనము చెప్పుకుంటున్నట్లు నిఫ్టీ ఐటీ. ఈ యొక్క నిఫ్టీ ఐటీని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యొక్క మొత్తము నిఫ్టీ ఐటీ అనేది మనకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ మీద కానీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సర్వీసెస్ మీద కానీ డిపెండ్ అయి ఉండడం వల్ల మొత్తము మన యొక్క డాలర్ యొక్క పనితీరు కానీ అంటే ప్లస్ మనకు ఈ రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఇంప్లిమెంటేషన్ కానీ ప్లస్ రెసిషన్ అంటే మార్కెట్లో ఉన్నటువంటి రెసిషన్ మీద కానీ ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఇది అండర్ వెయిట్ వెళ్ళింది అంటే మనకు ఇప్పుడు మీరు మనకు కొత్తగా అంటే అమెరికన్ గవర్నమెంట్ ట్రంప్ సారథ్యంలో ఏర్పడిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదొక లీడింగ్ సెక్టర్ నుంచి కంప్లీట్గా ఒక లాగింగ్ సెక్టర్ వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు మీరు గమనించినట్లయితే ఒక ఈయూతో కానీ ఒక జపాన్తో కానీ ఒక చైనాతో కానీ ట్రేడ్ డీల్స్ ఎలా ఉంటున్నాయంటే ఒక ఇచ్చిపుచ్చుకునే విధంగా కొంత కాంప్రమైజ్ ధోరణిలో యుఎస్ గవర్నమెంట్ అనేది చేయడం వల్ల కొంత రిలీఫ్ అనేది ఈ యొక్క సెక్టర్లో మనకు లభించినట్లు అయింది. సో దాదాపు మనము ఈ యొక్క ప్రజెంటేషన్స్ నేను మామూలుగా ఇవ్వబోతున్నానండి. దాన్ని డైరెక్ట్గా నేను ఇప్పుడు మామూలుగా మీకు డైరెక్ట్గా నిఫ్టీ ఐటీని ఏమేమి ఫ్యాక్టర్స్ మనం చెక్ చేసుకుంటున్నామంటే ఈ యొక్క నిఫ్టీ ఐటీ మనము హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చెక్ చేసుకుంటున్నప్పుడు దాదాపు 33%. సో మీరు లాస్ట్ పీక్స్ నుంచి ఈ పీక్స్ వరకు చూసుకుంటున్నప్పుడు 46,179 నుంచి కూడా 30,907 అంటే ఆల్మోస్ట్ ఆల్ 16,000 అంటే 46,000 నుంచి ఒక 35% వరకు కరెక్షన్ అవ్వడం జరిగింది. దట్టు కూడా 1, 2, 3, 4 అంటే 1 ఇయర్లో దాదాపు మనకు ఇంత 35% ఒక కరెక్షన్ జరగడం అనేది ఒక మంచి అవకాశానికి మనం చూస్తున్నాము. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఎక్కడైతే మామూలుగా చీపర్ ఏరియా అంటే లో ఆన్ ద కరువులో మనకు మామూలుగా ఈ యొక్క లెవెల్స్ అనేది మనకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు మనం ఎక్కడైతే రెడ్ మార్క్ ఇది యొక్క రోజుకు పింక్ మార్క్ చూపించామో ఈ యొక్క లెవెల్స్కి ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క కరెక్షన్స్ అనేది కావడం జరుగుతుంది. సో ఈ కరెక్షన్స్కి వచ్చినప్పుడు మనము ఐటీ సెక్టర్లో ఎంత స్ట్రాంగ్గా అంటే మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు 100 రూపీస్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఉన్నటువంటి సెక్టరు. సో ఈ సెక్టర్స్లో మనము మామూలుగా 33,000 వచ్చినప్పుడు దాదాపు మనము ఇప్పటి వరకు కూడా ఒకవేళ మనకు ఆపర్చునిటీస్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు మనకు ఐటీ బీస్ కానీ మామూలు హ్యాంగ్సంగ్ బీస్ కానీ వీటన్నిటిని మనం కొద్దిగా
అక్యుములేట్ చేసుకుంటా వస్తున్నప్పుడు ఈ ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మనం 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాదాపు విత్ ఇన్ 1 or 2 ఇయర్స్లోనే మనకు 100కి 100 రూపీస్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ సెక్టర్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు విధంగా ఈవెన్ మనకు అడ్డంకులు ఉన్నా సరే మనకు ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు అనేది ఉన్నాయండి. అలాగే ఈ సెక్టర్లో మనం చూసుకుంటున్నప్పుడు ఒక మూడు స్టాక్స్ని మనము లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టాక్స్లో వచ్చేసేసి మనకు మామూలుగా ఒకటి HCL టెక్నాలజీ, దీన్ని మనము వీక్లీ ఇన్కమ్ ట్రేడ్గా కూడా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వీక్లీ ఇన్కమ్ ట్రేడ్ మనం చూసుకుంటున్నప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో డౌన్ ట్రెండ్ అన్నటువంటిది మనకు ఎస్టాబ్లిష్ అయినటువంటిది కూడా మనకు ఒక రివర్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం వల్ల మనము ఈ యొక్క స్క్రిప్ట్ని మనకు లాంగ్ టర్మ్లో కానీ మనం షార్ట్ టర్మ్లో కానీ మనం ట్రేడ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు ఇక్కడ చూపిస్తున్నటువంటి పింక్ కలర్ లైన్ ఏదైతే ఉన్నాయో వీటిలో మనకు ప్రో గ్యాప్ అనేది ఏర్పడిందండి. ప్రో గ్యాప్లో మనకు ఇప్పుడు ప్రజెంట్ 1472తో అవకాశం ఉన్నటువంటిది కొంత కరెక్షన్స్ ఐటీ సెక్టర్ ఇప్పుడు మనం ఏదైతే ఇంతకుముందు చెప్పుకుంటున్నామో 33,500కి వచ్చినప్పుడు HCL టెక్నాలజీస్ కూడా 1416కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 1416 నుంచి 1385 అనేది ఒక లాంగ్ టర్మ్కి ఒక ప్రాఫిట్ రేషియో అనేది మామూలుగా దాదాపు రివార్డ్ టు రిస్క్ రేషియో అనేది 8x మనము చెప్పుకోవచ్చు. సో మనకు అప్ సైడ్ వచ్చేసి 1689 నుంచి 1752 వరకు మనకు అవకాశం ఉంది. కాబట్టి రివార్డ్ టు రిస్క్ రేషియో అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకు దాదాపు 8 టైమ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క స్టాక్ని మనం జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అదే ఈ స్టాక్ని మనం సపోజ్ నార్మల్గా ఈ రోజు కానీ లేదా ఒక BTST అంటే మనకు మామూలుగా బై టుడే అండ్ సెల్ టుమారో ఆ రకమైనటువంటి ఆపర్చునిటీ కూడా చూసుకుంటున్నప్పుడు ఒక వ్యాలిడిటీ వచ్చేసి ఒక 4-5 డేస్ తోటి మనం చూసుకుంటున్నప్పుడు మామూలుగా 1467 నుంచి కూడా 1461 వరకు ఉంటుంది. అప్ సైడ్ వచ్చేసేసి దాదాపు మనకి 1495 వరకు ఉంటుంది. కాబట్టి దీంట్లో రివార్డ్ టు రిస్క్ అనేది దాదాపు మనకు ఒక 4 to 5% అనే 4 to 5x వరకు మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క మనము డైలీ యావరేజ్ ట్రూ రేంజ్ మనం చూసుకుంటున్నప్పుడు 30 రూపీస్ ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్ అనేది మనకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఈ యొక్క వాలటాలిటీలో ఈ స్క్రిప్ట్ని మనము జాగ్రత్తగా మనం యూజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సో అలాగే నెక్స్ట్ ఈ యొక్క నిఫ్టీ ఐటీలో వన్ మోర్ థింగ్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు విధంగా మనకు మామూలుగా ఐటీ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశాల కంటే కూడా ఐటీ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. సో దాంట్లో ఎక్కువ ప్రాఫిటబిలిటీ అనేది మనం బుక్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు ఈ బై టుడే సెల్ టుమారో ఆపర్చునిటీస్లో సొనాటా సాఫ్ట్వేర్ మనం జాగ్రత్తగా గమనించవచ్చు. సొనాటా సాఫ్ట్వేర్ మీరు చూస్తున్నప్పుడు మామూలుగా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 406 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు మనకు ఎక్కడైనా ఎంటర్ అయినప్పుడు ఒక 3 to 4 డేస్ లోపల మనకు ఖచ్చితంగా 416 రూపీస్ వరకు ఫస్ట్ టార్గెట్ మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ట్రైల్ స్టాప్ బేసిస్ మీద 428 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ పాజిటివ్గా ఈ స్టాక్ ఒకసారి డిమాండ్ జోన్లోకి ఎంటర్ అయిపోయి మనకు ముందుకు వెళ్ళేటప్పటికి దాదాపు ఇది ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సో మనము ఇప్పుడు వచ్చినప్పుడు దీన్ని జాగ్రత్తగా గమనించుకొని మనకు చక్కగా మంచి అవకాశాలని మనము ఈ యొక్క BTST ఆప్షన్లో మనము దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ వచ్చేసి విప్రో కూడా చక్కగా ఈ మనకు వీక్లీ ఇన్కమ్ ట్రేడ్కి చాలా మనకు అవకాశాలు ఉన్నటువంటి స్క్రిప్ట్ అండి. ఈ యొక్క మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క విప్రో కూడా నిఫ్టీ ఐటీ సెక్టర్తో పాటు ఆల్మోస్ట్ ఆల్ మనకు 323 నుంచి 226 వరకు అంటే 35% ఇది కూడా దాదాపు కరెక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈవెన్ ఇప్పుడు స్టాక్ వచ్చేసి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనకు సైడ్ వేస్లో ఉన్నప్పటికీ కూడా మనకు మిగతా టైం ఫ్రేమ్స్తో మనం
మిగతా ఆపర్చునిటీస్తో మనం చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క 246 నుంచి 245 అంటే దాదాపు ఓన్లీ 1 రూపీస్ తోటి రివార్డ్ రిస్క్ తోటి మనకు దాదాపు నెక్స్ట్ ఫర్దర్గా 265 అంటే దాదాపు మనకు ఒక 2-3 వారాల్లోనే లేదా ఒక 1 మంత్లోనే దాదాపు మనకు ఈ యొక్క వీక్లీ ఇన్కమ్ ట్రేడ్ అంటే మనం కొన్ని వీక్స్లో దాదాపు ఒక 10x నుంచి 10x వరకు కూడా మనకు లాభం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్కి మనకు డిఫరెన్స్ చూసుకుంటున్నప్పుడు 1 రూపీ, అదే మనకు మామూలుగా ఒక రేంజ్ బౌండ్ చూసుకుంటున్నప్పుడు 265 మైనస్ 246 అంటే దాదాపు 19 రూపీస్ అంటే చాలా ఎక్కువ హెవీగా మనకు ఇది రావడానికి అంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకొని ఈ లెవెల్స్ అనేది కరెక్ట్ టైంలో మాత్రం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సపోర్టివ్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేది మనకు వర్క్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు నిఫ్టీ సెక్టర్ని మనం చూసుకుంటున్నప్పుడు చక్కగా ఈ యొక్క అవకాశాలని మనం అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకా మనము అలాగే నిన్నటి స్క్రిప్ట్ చూసుకుంటున్నప్పుడు మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చెప్పడం జరిగిందండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు దాదాపు మనకు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో 4 ఏళ్ల కన్సాలిడేషన్ నుంచి మామూలుగా బయటికి రావడం జరిగింది. సో 2004 లెవెల్ నుంచి కూడా మీరు నిన్న గమనించినట్లయితే ఒక 5 రూపీస్ మాత్రమే కిందికి వాలటాలిటీలో మన కిందికి వెళ్ళి మొత్తము పైకి అంటే 2021లో మనకు క్లోజ్ అవడం జరిగింది. దిస్ ఈస్ గివింగ్ దట్ వన్. సో పైన అంటే అప్పర్ సైడ్ వచ్చేసి మనము క్రాస్ ఓవర్ అవడం వల్లను ప్లస్ ఈ యొక్క కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి అది బయటికి రావడం వల్లను ఈ యొక్క షార్ట్ టర్మ్లో 2270 వరకు కూడా ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క బిఎఫ్ఐ సెక్టర్ ఎప్పుడైతే మామూలుగా టోటల్ టాప్ టు బాటమ్ అప్రోచ్లో మనకు ఈ యొక్క బిఎఫ్ఐ సెక్టర్ అనేది ముందుకు వెళ్తుందో ఆ లెవెల్లో మనకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఓకే కేకే గారు, ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ ఇన్ కమ్యూనిటీస్ మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి? ఈ ఆయిల్ మనకు గ్యాస్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ ని చెప్పే ముందు మనం ఒకసారి బిఎస్సి అండ్ మామూలుగా మనకు నిఫ్టీ ప్లస్ బిఎస్సి అంటే మనకు సెన్సెక్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కానీ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి వాటిని వివరం చెప్పిన తర్వాత మీరు చెప్పినటువంటి ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ లెవెల్స్ నేను చెప్పడానికి ముందుకు వెళ్తాను. సో ఫస్ట్ మనం చూసుకుంటున్నప్పుడు నిఫ్టీ వచ్చేసి ఏదైతే నిన్న పెరిగిందో ఈ యొక్క 24,800 లెవెల్స్కి పైన ఉందో ఈరోజు ఒకవేళ వాలటాలిటీలో కూడా గ్లోబల్ పరిణామాలు చూసుకుంటున్నప్పుడు సైడ్ వేస్ నుంచి కొంత ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొంత వాలటాలిటీ అటు ఇటు అయినా కూడా సరే మనకు మామూలుగా 24,766 లెవెల్ అనేది చాలా చాలా కీలకంగా ఉంది. చాలా కీలకంగా ఈ లెవెల్స్కి యొక్క పైన మనకు క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనము ఇంతకు ముందు చెప్పుకుంటున్నట్లు టోటల్గా 25,000 దాటి 25,300 దాటి టోటల్గా 25,800 వరకు కూడా నిఫ్టీ యొక్క సూచి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లెవెల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము ఈ యొక్క లెవెల్స్లో మనకు ఎప్పుడైతే తెలుస్తుందో మనకు డెస్టినేషన్ ట్రేడింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అందువల్ల మన యొక్క వీక్షకులకి మామూలుగా మంచి అవకాశాల కోసము ఈ యొక్క లెవెల్స్ మనం చెప్పడం జరుగుతుందండి. సో అలాగే నెక్స్ట్ మనము బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటున్నప్పుడు ఏదైతే చాలా క్రిటికల్ లెవెల్స్ మనము చూస్తున్నామో ఈ 56,300 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్స్ని ఖచ్చితంగా అది మెయింటైన్ జరుగుతూ ఉంటుంది. నిన్న అంటే మనము సోమవారం ఒక 0.3% డౌన్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ యొక్క లెవెల్స్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందండి. సో ఈ లెవెల్స్ మనకు చూసుకుంటున్నప్పుడు 56,000 అనేది ఒక కీలకమైనటువంటి మద్దతు లెవెల్. సో ఈ కీలకమైనటువంటి మద్దతు లెవెల్ నుంచి దాదాపు 56,651 వరకు కూడా కొంత వాలటాలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మామూలుగా ఈ మంత్లీ ఎక్స్పైరీ కూడా దగ్గరికి రావడం వల్ల మనకు మొత్తం కంప్లీట్గా దీన్ని ఒక జాగ్రత్తగా గమనించేసి ఈ యొక్క లెవెల్స్లోనూ మనము ట్రేడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే సెన్సెక్స్ వరకు చూసుకుంటున్నప్పుడు కూడా సెన్సెక్స్ వచ్చేసేసి మనకు టోటల్గా 81,000 అనేది చాలా కీలకమైనటువంటి మద్దతు ఉన్నటువంటి లెవెల్. సో
ఈ యొక్క లెవెల్స్లో మనకు ఇంకా పర్టికులర్గా చెప్పుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 8,955 నుంచి కూడా 81,455 అంటే 500 పాయింట్స్ అనేది ఇంకా వాలటాలిటీలోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనము సెన్సెక్స్ 30లో మామూలుగా ఏదైతే స్ట్రాటజీస్ చేసుకుంటున్నారో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనము ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వచ్చినప్పుడు యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ వచ్చేసేసి మనకు ఒక ఈ రోజు పెరిగినా కూడా $6,000కి మనకు వచ్చినప్పటికీ కూడా దాదాపు మనకు లాంగ్ టర్మ్ ట్రేడ్లో మనకు చూసుకుంటున్నప్పుడు ఇది ఇంకా డౌన్ ట్రెండ్నే సూచించడం జరుగుతుందండి. ఈ యొక్క డౌన్ ట్రెండ్ని ఇంకా కంప్లీట్గా ఓవర్కమ్ కాలేదు. కాకపోతే ఈ గ్యాప్ ఏరియాలని దాటిన తర్వాత మాత్రమే ఇది అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి 1% ఇంక్రిమెంటల్ ఏదైతే ఉందో అదంతా కూడా కొద్దిగా మళ్ళా ఈ యొక్క వాలటాలిటీలో మళ్ళా కిందికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మద్దతు మనం వచ్చేసి 5,706 నుంచి ఈ లెవెల్ బిలో లెవెల్ ఏదైతే 5,607 వరకు కూడా 5,550 వరకు కూడా ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఇన్స్టిట్యూషనల్స్ ఏదైతే ఎంటర్ అవుతున్నాయో ఇది కూడా రాబోయే కాలంలో ఒక చిన్న మద్దతు లెవెల్గా మనం భావించవచ్చు. కానీ దానికంటే కూడా $5,700 నుంచి $5,550 వరకు కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్గా మనము నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఒకవేళ ఇంక్రిమెంట్ వచ్చినా సరే మళ్ళీ ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్లోనే కంటిన్యూ అవడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ ఆ రకంగా నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ చూసుకుంటున్నప్పుడు న్యాచురల్ గ్యాస్ మనం ఏదైతే లెవెల్స్ చెప్పామో ఖచ్చితంగా ఆ లెవెల్స్ వద్దకు ఖచ్చితంగా మెయింటైన్ అవ్వడం జరుగుతూ ఉందండి. సో మీరు న్యాచురల్ గ్యాస్ చూసుకుంటున్నప్పుడు ఓకే స్టిల్ మీకు 253 లెవెల్స్ అంటే ఈ యొక్క ఏదైతే ఈ మనం టెక్నికల్ చార్ట్స్లో మనం చూసుకుంటున్నామో ఈ $253 నుంచి $248 వరకు చాలా చాలా మనకి ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఇక్కడ నుంచి ఒక టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్స్ అనేది కూడా హైయర్ టైం ఫ్రేమ్స్ లెవెల్స్ తోటి మనకు కాన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఈ లెవెల్స్ వచ్చేసి ఖచ్చితంగా మనకు వర్కౌట్ అయ్యే జరుగుతుంది. సో మనము ఇంతకుముందు చెప్పిన విధంగా $253 నుంచి $332 వరకు మంచి అవకాశం ఉన్నందువల్ల మనకు రోల్అవుట్ న్యాచురల్ గ్యాస్లో రోల్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్గా మనం చెప్పవచ్చు. సో ఈ రోల్అవుట్ అనేది ఇంపార్టెంట్ ఫేజ్గా మనం చెప్పుకుంటున్నప్పుడు దాదాపు 8x వరకు కూడా మనకు ప్రాఫిటబిలిటీని మనం బుక్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి టైం టు టైం కొంత ప్రొఫెషనల్స్ అడ్వైజ్ కానీ కొంత ప్రొఫెషనల్గా కనుక ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ యొక్క కమోడిటీస్లో మనం మూవ్మెంట్ అయినప్పుడు ఈ యొక్క ఈవెన్ 3 to 6 monthsలో రోలింగ్ రిటర్న్స్లో మనం దాదాపు 8x వరకు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ చూసుకుంటున్నప్పుడు గోల్డ్ అనేది కొంత మనకు అంతర్జాతీయ పరిణామాలు అంటే మనకి యొక్క ఈ టారిఫ్స్ కానీ లేదా మార్కెట్ యొక్క మూవ్మెంట్ వల్ల ఇంకా ప్లస్ మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిన వల్ల మన ఇండియాలో వచ్చేసి గోల్డ్ లెవెల్స్ అనేది మనకు ఖచ్చితంగా మళ్ళీ రీబౌండ్ అనేది జరగడం జరుగుతుందండి. సో ఈ యొక్క లెవెల్స్ అనేది మనం ఏదైతే చూపించామో ఇక్కడ 97,656 ఖచ్చితంగా అక్కడి నుంచి రీబౌండ్ అవ్వడం జరుగుతుందండి. సో మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేసి 1 lakh వరకు కూడా మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది జాగ్రత్తగా గమనించుకొని సరైన టైంలో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ అండి. సిల్వర్ వచ్చేసి ఇంకా అప్ ట్రెండ్ లోనే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి కేకే గారు. మనకి టైం అయిపోయింది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో చూసారు కదండి, ఇక ఇది నాటి స్టార్ పవర్ డిజీ ఇన్వెస్ట్ షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.